నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద సినిమా రాబోతుంది. ఆ పేరు వింటేనే మనకి గతంలో కొన్ని సంఘటనలు గుర్తొస్తా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మన ఇండియాలో అదే పేరు మీద సినిమా రాబోతుంది కాబట్టి వినగానే మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా అలాంటి సినిమాలు రావాలండి. ఎందుకంటే సమాజాన్ని అస్థిరపరిచినటువంటి ఆ సంఘటన, ఆ భయోత్పాతం, ఆ త్యాగం నిజంగా అంత దుర్మార్గం చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదులు ఇవాళ కూడా ఆ సంఘటన తలుచుకుంటేనే కోపం వస్తుంది, ఒకంత బాధ కూడా వేస్తుంది. అలాంటి సినిమాని తెరకెక్కించాలా. అలాగే మన జవాన్లు చేస్తున్నటువంటి త్యాగాలు కానీ, ఇలాగే అన్యాయం అయిపోతుంటున్నటువంటి జనాలుగా కష్టాలు కానీ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ అక్కడ జరిగిన సంఘటన ఎంత ఎంత దుర్మార్గమైన సంఘటన అంటే, నిజంగా హిందువులా కాదా అని చూడడానికి ఫ్యాన్ తిప్పి చెక్ చేసి వీడు హిందువు కాదు అంటే వీడు ముస్లిం కాదు అంటే కాల్చి చంపినటువంటి ఆ సంఘటనని నిజంగా ఇప్పటికీ కూడా తలుచుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. ఆ సంఘటన చూపించాలి, సమాజాన్ని మేల్కొల్పాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తానీ ప్రభుత్వం కానీ, ఉగ్రవాదులు కానీ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనం అంటే అలాంటి సినిమాలు తీయాలి. తీసి అప్రమత్తత, బాధ్యత ఇవన్నీ కూడా జాగ్రత్తగా లేకపోతే మనకు జరిగేటటువంటి నష్టం ఎంత దారుణంగా ఉంటుందో అది చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా సింధూర్లో మనం సాధించినటువంటి విజయం కానీ, కోల్పోయినటువంటి ప్రాణాలు కానీ, బలిచ్చినటువంటి త్యాగాలు కానీ ఇవన్నీ చూపించాల్సిన బాధ్యత డైరెక్టర్ గారిపై ఉంటుంది. ఖచ్చితంగా డైరెక్టర్ గారు మనకి జరిగినటువంటి అన్యాయాన్ని, మన వీర జవాన్ల పోరాటాన్ని అద్భుతంగా చూపించాలి. ఓ సెన్సేషనల్ హిట్ సినిమాగా రావాలది, సమాజాన్ని మేల్కొల్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇండియాలో ఏంటంటే చాలా మంది రియల్ స్టోరీస్ సినిమాలు తీస్తే ఎక్కువ చూడరు, ఆదరణ చూపించరు. బట్ దురందర్కి అయితే చాలా మంచిగా దక్కింది ఆదరణ. ఈ సినిమాకి ఎలా ఉండబోతుంది ఆడియన్స్? ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఎందుకంటే ఈ సంఘటన ఈ ట్విస్ట్, ఈ సంఘటన ఎలాంటి సంఘటన అంటే ఊహించని సంఘటన, ఊహకు అందని సంఘటన. ఇలా ఇప్పుడు ఉగ్రవాదులు అనేవాళ్ళు ఏవో కాల్చేస్తారు, ఏ తగలబెడతారని వింటాం. కానీ ఇలాగా ఒక విహారానికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని వాడు ముస్లిం కాదా ముస్లిమా అని చెప్పి చూసి, ముస్లిం కానప్పుడు వాడిని చంపేసి వెళ్ళి మోడీకి చెప్పుకోనేటటువంటి సంఘటన నిజంగా చాలా అప్పట్లో బాధ కలిగింది. ఇప్పుడు ఆ సినిమాగా రావడం చాలా ఆనందంగా పడుతున్నాను. ఎందుకంటే అక్కడ త్యాగం చేసినటువంటి వ్యక్తుల తాలూకు త్యాగం కనపడాలి, అలాగే మన వీర జవాన్ల తెగింపు కనపడాలి. ఈ రెండు కనపడినప్పుడే సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సింధూరం సినిమా ఒక ఇంటర్నేషనల్ సినిమాగా ఖ్యాతి గడిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరో దురేంద్ర కాదు, ఇంకా మంచి గట్టి సినిమా అవుతుంది. ఎందుకంటే అందులో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఎంతో బాధ ఉంది, ఎంతో కష్టం ఉంది. కాబట్టి ఆ సినిమాని సినిమాటిక్గానే తీస్తారు. సినిమాటిక్గా తీయటమే కాకుండా వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని సినిమా తీయాలి, తీసి సమాజాన్ని మేల్కొల్పాలి. అలా మేల్కొల్పినట్లయితే సినిమా మొత్తం బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. మరి ఎవరో డైరెక్టర్ తెలీదు, ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి సినిమాకి శ్రీకారం చుట్టిన మీకు ధన్యవాదాలు సార్. తప్పనిసరిగా అయితే సినిమాకి దురేందర్ లెక్క ఎలా అయితే ప్రోత్సాహం అందలేదో ఆ సినీ నటులు, ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు భయపడి ఏదైతే దావుద్ ఇబ్రహీంకి భయపడి ఏదైతే ఆ సినిమాని ఎవరైతే ప్రోత్సహించలేదో అలానే ఆపరేషన్ సింధూర్ మూవీ కూడా ప్రోత్సహించకపోవడానికి కారణం సింధూర్ను ప్రోత్సహించకపోతే సింధూరం ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. కాబట్టి సింధూరం సినిమాని ప్రోత్సహించకపోతే మన హిందువులు ఏ రకమైనటువంటి కోపాన్ని చూపిస్తారో ఆ కోపాగ్నిలో అవతల వాళ్ళు మళ్ళీ బలి కావాల్సి తప్పదు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ని జాగ్రత్తగా బ్రహ్మాండమైన సినిమాగా తెరకెక్కించి అందరికీ కూడా మేలుకొల్పాలని కోరుకుంటున్నాను. అయితే ఈ దురేంద్ర మూవీ ఏదైతే వచ్చింది ఇది ఆల్రెడీ 3,000 కోట్లు ఆల్రెడీ దాటింది. ఇప్పుడు ఇండియా లోపల మొట్టమొదటి సినిమా అదే, అంటే హై బడ్జెట్ లోపల, అంటే కలెక్షన్స్ లోపల. అలాంటి మూవీ పేరు కూడా ఈ రోజు లోపల అంటే మూవీ బాగుందని అంతవరకు వచ్చింది. కానీ ఆ మూవీకి ఏవైనా సినీ పరంగా దేని పరంగా కూడా ఎక్కువ ప్రత్యేకత అయితే అందలేదు. సో దాని గురించి ఇప్పుడు ఎప్పుడైతే ప్రేక్షకులు ఆదరించాడో
ప్రజలు ఆదరించారో అదే ఘన విజయం. అంతే తప్ప ఎవరో ప్రోత్సహించలేదంటే ప్రోత్సహించే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ఆ కథ కూడా ఓ బ్రహ్మాండమైన మన దేశానికి సంబంధించిన కథ కాబట్టి ఆ వచ్చే సమయంలో అద్భుతమైన అభినందనలు వస్తాయి, ప్రైజులు వస్తాయి, అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ముందుగానే మనం మన సినిమాను గుర్తించలేదు, ఆ, ధురంధర్ సినిమాని ప్రభుత్వాలు గుర్తించలేదంటే గుర్తించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తుంది. వారికి మంచి అభినందనే దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.